గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మార్కెట్ మెంటర్. దిస్ ఇస్ వినయ్. సో హెడ్డింగ్ చూసారు కదా, వార్ ఇంపాక్ట్ ఆన్ స్టాక్ మార్కెట్. డెఫినెట్గా 100% ఇంపాక్ట్ అయితే ఉంటుంది. కాకపోతే ఏంటి ఇంపాక్ట్, ఎలా ఉంటుంది, ఎందుకు ఉంటుంది అని డిస్కస్ చేసుకుందాం. ఏదో వార్ వచ్చేసింది స్టాక్ సెల్లింగ్ అని కాదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వార్ ఎందుకు జరుగుతుంది అంటే, చెప్పాను కదా, అమెరికా వెనిజులా మీద అది ఏం చేసింది, ఫైట్ చేస్తుంది. ఎందుకు అంటే అందరూ అది చైనా కోసం అనుకుంటున్నారు, కానీ కాకపోతే అసలు రీజన్ ఏంటంటే, అక్కడ వెనిజులా అండ్ హైయెస్ట్ ప్రొడక్షన్ ఆఫ్ గోల్డ్ తెలుసా మీకు? హైయెస్ట్ ప్రొడక్షన్ ఆఫ్ గోల్డ్ అండ్ హైయెస్ట్ ప్రొడక్షన్ ఆఫ్ క్రూడ్ ఆయిల్. ఓకే. సో హైయెస్ట్ ప్రొడక్షన్ ఆఫ్ గోల్డ్ అండ్ హైయెస్ట్ ప్రొడక్షన్ ఆఫ్ ఏంటి, గోల్డ్ అండ్ క్రూడ్ ఆయిల్. ఓకే. సో వీటి కోసం కొన్ని లక్షల బ్యారెల్, కోట్ల బ్యారెల్ వీటి గురించి, ఆయిల్ మంచి ప్రొడ్యూసింగ్ అండ్ గోల్డ్ మంచి ప్రొడ్యూసింగ్, దీని గురించి వాళ్ళు ఇండైరెక్ట్ గా ఫైట్ చేస్తున్నారు. ఓకే. సో అదంతా మనకు అవసరం లేదు. జనరల్ గా మన మార్కెట్ లో ఒకటి నేను చూసిన వారికి చెప్తున్నాను. జనరల్ గా ఎప్పుడైనా ఇలా వార్ జరిగినప్పుడు ఏమవుతుందంటే, క్రూడ్ ప్రైజెస్ ఇంక్రీజ్ అవుతాయి. అంటే క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది డెఫినెట్ గా. మార్కెట్ ఆయిల్ ప్రైస్ ఇంక్రీజ్ ఏమవుతుంది డెఫినెట్ గా, మార్కెట్స్, బ్యాంక్స్, స్టాక్స్ అన్ని డిక్రీజ్ అవుతాయి. ఇది మనం అన్ని వార్స్ లో చూసాము. కాల్స్ వెళ్ళి బ్యాక్ టెస్ట్ చూసుకోండి. అయితే సార్ ఇప్పుడు నిఫ్టీ పరిస్థితి ఏంటి సార్? ఓకే. సో నిఫ్టీ పరిస్థితి ఏంటంటే, నిఫ్టీ లక్కీగా ఏంటంటే రిలయన్స్ అనేది హైయెస్ట్ ఎక్స్పో కదా మనకు ఆయిల్స్. సో రిలయన్స్ ఒక్కటి కాపాడొచ్చు మనం. రిలయన్స్ ఎక్కువ వెయిటేజ్ ఉంది కాబట్టి రిలయన్స్ పైకి వెళ్తే మన మార్కెట్ అనేది కొంచెం మెయింటైన్ అవుతుంది, అంటే ఎక్కువ పడకుండా ఉంటుంది. సో అదొక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. అయితే ఇక్కడ ఏంటంటే, మార్కెట్ రేపే పడుతుందా అంటే అది పడకపోవచ్చు. ఎందుకంటే ఆ నిఫ్టీ ఆల్ టైమ్ హై ఉన్నప్పుడు చాలా పెద్ద పెద్ద వాళ్ళందరూ మంచిగా కొనేసి కూర్చున్నారు. వాళ్ళు వెంటనే మార్కెట్ని పడేయరు. వాళ్ళు ఏం చేస్తారంటే, మార్కెట్ కొంచెం పైకి జరిపి అప్పుడు పెద్ద ఫాల్ అనేది జనరేట్ చేయొచ్చు. నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం అగర్ ఫాల్ వస్తే కొంచెం ఫస్ట్ 30 మినిట్స్లోనే ఫాల్ రావాలి. లేదంటే సెకండ్ హాఫ్లో ఫాల్ మనకి రావచ్చు. సెకండ్ హాఫ్లో మనకి డెఫినెట్గా ఫాల్ అనేది రావచ్చు. అప్పుడు మనకి రియల్ ఫాల్ అనేది కనబడుతుంది. స్టార్టింగ్లో మాత్రం ప్యానిక్, డెఫినెట్గా రేపు మార్కెట్లో ప్యానిక్ ఉంటుంది. తర్వాత వొలటిలిటీ, సూపర్ వొలటిలిటీ ఉంటుంది రేపు. సో చాలా చాలా జాగ్రత్త. కానీ నా ఉద్దేశం, నా సజెషన్ ఏంటంటే, ఎక్కువ మన నిఫ్టీ సెల్లింగ్ సైడ్ ఉండండి. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ చూడండి, ఇక్కడ మంచి ట్రెండ్ లైన్ బేస్లో ఉంది 15 మినిట్ టైం ఫ్రేమ్లో. ఇక్కడ నుంచి నాకు తెలిసి ఇక్కడికి వచ్చి సపోర్ట్ తీసుకోవాలి. ఇక్కడ అట్లీస్ట్ ఇక్కడ వరకు ఫాల్ అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా రేపు. అండ్ ఇది బ్రేక్ అయిందంటే మాత్రం స్ట్రైట్ అవే ఈ లెవెల్స్ నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను, బట్ మళ్ళీ మీకు ఒకసారి చెప్తున్నాను చూడండి. కింద లెవెల్స్ వచ్చి 26,193. ఓకే. అండ్ పైకి ఒకవేళ బ్రేక్అవుట్ అయితే 26,534 వరకు వెళ్ళొచ్చు. అండ్ ఇది కింద బ్రేక్ అయితే 26,116. అండ్ అన్ని లెవెల్స్ నీట్ గా ఇచ్చాను. 25,968 ఈ లెవెల్స్ నాకు తెలిసి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రిస్ట్రిక్ట్ అయిపోవాలి. సో ఎస్జిఎక్ నిఫ్టీతో మనకు తెలిసిపోద్ది ఏంటి అనేది. అండ్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో దయచేసి ఒకసారి కామెంట్లో హాయ్ అని టైప్ చేయండి, సో దట్ మన వీడియో అందరికీ రీచ్ అవుతుంది. అండ్ లాస్ట్ వీక్ చూసారు కదా, ఫెంటాస్టిక్. ఒకసారి ఫ్రీ గ్రూప్లో వెళ్ళి జాయిన్ అవ్వండి. మొత్తం ట్రేడ్ చూడండి. నమ్మకం ఉంటేనే ప్రీమియంలో జాయిన్ అవ్వండి. నేను 10 కాల్స్ ఇయ్యాను, ఓన్లీ 2 కాల్స్ ఇస్తున్నాను. ఆల్మోస్ట్ 50,000 to 60,000 ఓన్లీ స్టాక్ ఆప్షన్స్తో నేను ప్రతి డే సక్సెస్ అయింది. మీరు ఒకసారి వెళ్ళి చూడండి, మీకు నమ్మకం ఉంటేనే చేయండి. అండ్ మనం ఒకటి మార్కెట్ మెంటర్ ఏఐ ఇండికేటర్ ఉంది, దాని గురించి కూడా వీడియో, అది మీ లైఫ్ చేంజింగ్, అది ఒక్కసారి చూడండి. సో రేపు మార్కెట్లో నేను చెప్పేది ఏంటంటే, సెల్లింగ్ సైడ్, అసలు బయింగ్ సైడ్ మీరు చేయొద్దు. ఒకవేళ బయింగ్ సైడ్ వస్తే అసలు మర్చిపోండి. రేపు అసలు బై చేయకండి. రేపు స్టాక్ మార్కెట్ చూస్తూ ఉండండి. రేపు ఎవరు కూడా ట్రేడ్స్ తీసుకోవద్దు. ఓకే, నేను చెప్తాను మార్కెట్లో. సో మనం లాస్ట్ 5 days నుంచి, మీకు గుర్తుందో లేదో, ఈ ఇండికేటర్ కూడా, ఈ ఇండికేటర్ ఎప్పుడు కిందికి వస్తుందా సెల్ చేద్దామని చూస్తున్నాం. బట్ ఒక లాస్ట్ 3 sessions నుంచి నాకు అసలు సెల్లింగే రావట్లేదు. ఎందుకంటే ఒక్కసారి రెడ్ లైన్ కిందికి వస్తే మాత్రం సెల్లింగ్ అనేది కన్ఫర్మ్. మీకు ఇండికేటర్ పవర్ ఏంటో తెలుసు. 9:30 తర్వాత 2 o'clock వరకు ఇండికేటర్ పనిచేస్తుంది. ఓకే. సో ఇది ఒక్కసారి వెళ్ళి చూడండి. ఇండికేటర్ వీడియో చేశాను, సూపర్గా ఉంటుంది. మీరు ఒక్కసారి ఫైండ్ అవుట్ చేయండి. సో నేను ఎందుకు అంటున్నా ఇంత అంటే, సార్ ఎందుకు ఇంత చెప్తున్నాడు అని మీకు తర్వాత అర్థమవుతుంది. ఇక్కడ కంటెంట్లో మీకు ఇక్కడ ఇచ్చాను ఏంటంటే, 1 ఇండికేటర్ చేంజ్ మై లైఫ్. ఇది ఒక్కసారి మీరు వెళ్ళి చూడండి, డెఫినెట్గా మీరు ఇంప్రెస్ అవుతారు. ఓకే. సో వార్ అనేది మీరు దృష్టిలో పెట్టుకొని పానిక్ అవ్వకండి. సెల్లింగ్ అని చెప్పి సెల్లింగ్ చేసుకోవద్దు. సో మార్కెట్లో వెయిట్ చేద్దాం, మనకి మంచి ఆపర్చునిటీ. సెల్లింగ్ ఎప్పుడు వద్దా వెయిట్ చేద్దాము. సో మనం రేపు ఏంటంటే బయింగ్ సైడ్ అయితే వెళ్ళాం. అసలు మనం రేపు ఏం చేద్దామంటే, ఈ లెవెల్ ఉంది కదా, ఇగోండి ఈ లెవెల్ 26,002 ఇది ఉంది కదా, 266 బ్రేక్ అవుతే కిందికి మనం ఎంటర్ అవ్వచ్చు. అప్పుడు టార్గెట్ అనేది, ఫస్ట్ టార్గెట్ ఇది వచ్చేస్తుంది. సో ఈ లెవెల్ చాలా ఇంట్రెస్టింగ్ అవ్వబోతుంది మనకి. 26,270 ఈ లెవెల్ మనకి వన్ ఆఫ్ ది బెస్ట్ లెవెల్. ఇదిగోండి ఈ లెవెల్
డెఫినెట్గా మనకి బ్రేక్ అవుతే మాత్రం నిఫ్టీ కిందికే. సో బ్యాంక్ నిఫ్టీ గురించి నేను డిస్కస్ వేరే వీడియోలో చేస్తాను. అండ్ స్టాక్స్ డెఫినెట్గా ఏ స్టాక్స్ ఇంపాక్ట్ అవ్వబోతున్నాయి అంటే ఆయిల్ స్టాక్స్ ఉన్నాయి కదా, లైక్ ఓఎన్జీసీ కానీ బీపీసీఎల్. ఓకే, వీటిలో మంచి మొమెంటం అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఈవెన్ రిలయన్స్ కూడా ఆల్మోస్ట్ చాలా మనకి తక్కువ ప్రైస్లో ఉంది. ఓకే, సో ఇక్కడ రిలయన్స్ కూడా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. రిలయన్స్ కూడా ఇంకా ఇంకా ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి రిలయన్స్లో. అండ్ ఐఓసి తెలుసు కదా, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. సో ఇది తక్కువ కాస్ట్, దీనిపైన కూడా మనం ఇన్వెస్ట్ చేయవచ్చు. ఐఓసి కూడా మంచి ర్యాలీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓఎన్జీసీ, ఐఓసి, బీపీసీఎల్ ఆయిల్ సెక్టర్ అంతా రేపు ఖచ్చితంగా భూమి ఉండే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా క్రూడ్ ఆయిల్ అయితే డెఫినెట్గా పైకి వెళ్తుంది, న్యాచురల్ గ్యాస్ కూడా. అండ్ గుజరాత్ గ్యాస్, తర్వాత ఈ గ్యాస్ స్టాక్స్ ఉన్నాయి కదా, అవి కూడా రేపు డెఫినెట్గా ర్యాలీ ఇచ్చే ఛాన్సెస్ ఉంది. ఓకే, సో ఇంకా మీకు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాల్సి, ఎవరైనా స్టాక్ హోల్డ్ చేసి భయపడుతుంటే నాకు ఒకసారి కాల్ చేయండి, పర్లేదు, నేను గైడ్ చేస్తాను. సిఈ డెఫినెట్గా హోల్డ్ చేయొద్దు, సిఈ కొంచెం లాస్లో ఉన్నా బుక్ చేసుకోండి. రేపు మనం మార్కెట్లో మాత్రం మళ్ళీ మళ్ళీ ఇన్నిసార్లు చెప్తున్నాం మీకు, మనం బయింగ్ చెయ్యము. ఓకే, వి విల్ ఓన్లీ, నేను ఎందుకే చెప్తాను, నిన్ననే ఒక వీడియో చేశాను కదా, నేను ఎప్పుడు బయింగ్ సైడ్ ఉండను, సెల్లింగ్ సైడ్ ఉంటాను. చూసారు కదా నా అడ్వాంటేజ్, నేను ఎంత క్లారిటీగా చెప్పాను. చాలా మంది అడిగారు, సార్ ఎందుకు సార్ మీరు సిఈ కొనరు అని. సో ఇందుకు నేను సిఈ సైడ్ ఉండను, ఎందుకంటే మార్కెట్లో నెగిటివ్ న్యూస్ ఎప్పుడు ఎక్కువ, పాజిటివ్ కంటే. ఇప్పుడు మీకు అర్థమైంది కదా నేను ఎందుకు సిఈ సైడ్ ఉండను, ఓన్లీ పిఈ సైడ్ ఉంటాను. ఎందుకంటే మనకి అడ్వాంటేజెస్ ఎక్కువ ఉంటాయి పిఈ సైడ్ ఉంటాయి. అందుకే మీరు ఎప్పుడు కూడా బయింగ్ ఆపేసేయండి. డెఫినెట్గా మీ లైఫ్లో చేంజ్ వస్తుంది, మీ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ సిస్టంలో డెఫినెట్గా చేంజ్ వస్తుంది. ఓకే, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో విఐపి గ్రూప్ లింక్ ఇచ్చాను, ఫ్రీ, అది జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సో బీ అలర్ట్, నేను లైవ్కి వస్తాను. సో డోంట్ వరీ అట్ ఆల్.